హాయ్ అండి, నా ఛానల్ పేరు వచ్చి దక్షిత వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తలేదు. 10 మెంబర్సే సబ్స్క్రైబ్ చేసుకోరండి. అంత ఇదిగా ఉంది. రోజు ఏదో ఒక వీడియో చేసి పెడుతూనే ఉన్నా, అసలు ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేం చెప్తాను అనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి థర్డ్ క్లాస్ చదువుతుందంట. బస్ స్టాప్లో అడుక్కుంటుంది. అమ్మాయి నా దగ్గరకు వచ్చి అక్క పైసలు ఈ అక్క అని అడుక్కుంటుంది. ఎందుకు అమ్మాయి ఇంత చిన్న వయసులో అడుక్కుంటున్నావు అని నేనన్నా. అంటే లేదక్క మా అమ్మ అడుక్కోమన్నది అని అన్నా. మీ అమ్మ అడుక్కోమంటే అడుక్కుంటావా అని నేను అడిగిన. అయితే అడుక్కోమంటే మాది అదే అక్క, పూసలలో ఏమో అన్నది. పూసలలో అక్క మేము అడుక్కుంటాము అని చెప్పింది. అడుక్కుంటామని చెప్తే అప్పుడు అయిపోయింది. మీ అమ్మ నాన్న అడుక్కున్నా అయిపోయింది, నువ్వు చదువుకో, మీ ఫ్రెండ్స్ చూడరా, బస్ స్టాప్లో మీ ఫ్రెండ్స్ చూసి నిన్ను మళ్ళీ స్కూల్ పోతే మీకు ఏదైనా చేయరా అని నేను అన్నా. అంటే చేస్తారు అక్క అని. మరి ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు అని మా మమ్మీ అడుక్కోమన్నది, మా అమ్మమ్మ అడుక్కోమన్నది అన్నాను. ప్లీజ్ అండి, వాళ్ళు మీరు అడుక్కుంటే అడుక్కొని కానీ ఏమో అని, మీ పొజిషన్ ఎట్టుందో మనకు తెలియదు కానీ చిన్న పిల్లలతో అడుక్కుని ఎండ కొడుతుంది, పాపము చాలా ఎండ కొడుతుంది. ఒక తవాలేమో వేసుకుంది, అడుక్కుంటుంది. ఈ అక్క అని బట్లాడుతుంది. అసలు నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. మీరు చేసేటప్పటికే ఆ పిల్లలు ఏంటంటే డబ్బులు చూసి ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న వయసులో ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ చిన్న వయసు డబ్బు వచ్చేస్తుంది కదా ఇంకేంది అన్నట్టు ఒక విధం ఉంటుంది. డబ్బు వచ్చి అది చూసుకొని ఇంత ఉంటే చాలులే మనకు డబ్బు ఉంది కదా అని చదవకుండానే ఉంటారు కొంతమంది పిల్లలు. అట్లాంటి మెంటాలిటీగా వస్తుంది, అట్లాంటి ఆలోచన రావచ్చు. ప్లీజ్ అండి, చదివించండి పిల్లలకి. చదివించి వాళ్ళంతా వాళ్ళ పొజిషన్లో వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిల్చోటట్టు చదివిస్తే చాలండి. అదే నేను చెప్పేది. చదువు చాలా ముఖ్యం. చదువుకున్న వాళ్ళు చెడిపోరు, అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నా. చదువుకున్న వాళ్ళు చెడిపోరు. ఏదో ఒక జాబ్ చేస్తారు కదా, ఏదో ఒకటి మామూలుగా రాయడం వచ్చినా ఏదో ఒక జాబ్ వస్తేనే ఖచ్చితంగా వస్తుందని నా అభిప్రాయము. మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి అండి, నన్ను లైక్ చేయండి అండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అడుగుతున్నాను. ప్లీజ్ అండి.